అమ్మవారి భక్తి శ్రద్ధలతో సమర్పించాం. ఈ పూట అమ్మవారిని శాకంభరిగా అలంకరించాం. శాకంభరి వత్తాలి ఏమిటి? ఒకప్పుడు శాకములతో కడుపును భరము చేసింది, నింపింది అమ్మ. దుర్గముడిని ఒక రాక్షసుని సంహరించే ముందు హిమాలయ పర్వతంలో దేవతలు మునులు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే వాళ్ళందరి ప్రార్థన స్వీకరించి వాళ్ళందరికీ కడుపు నింపుతుంది. రకరకాల కూరగాయలతో కడుపు నింపుతుంది. అమ్మ అనుగ్రహం ఉంటే ఆహారం దొరుకుతుంది. అమ్మ అనుగ్రహం దొరికితేనే శరీరంలోకి శక్తి వస్తుంది. ఎవరు వేరే శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, అన్నశక్తి, జ్ఞానశక్తి, దివ్యశక్తి, మోక్షశక్తి సమస్తం ఆ తల్లి దగ్గర ఉన్నాయి. అటువంటి చిచ్చక్తి ముందు అన్నం పెట్టింది, ఆ తర్వాత దుర్గముడిని సంహరించింది. ఈ దుర్గముడిని సంహరించడానికి ముందు అమ్మవారు అనేక నేత్రాలతో దర్శనమివ్వటం వల్ల శతాక్షి అన్నారు. కూరలు, ఆహార పదార్థాలు భోజనం పెట్టడం వల్ల శాకంభరి అన్నారు. ఈ విషయం దేవీ భాగవతం 7వ స్కంధంలోనూ దుర్గా సప్తశతిలోనూ కూడా ఉంటుంది. అటువంటి అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలోనే శాకంభరిగా అలంకరించడం ఒక సంప్రదాయం. ఇది మంత్రశాస్త్ర నియమం. మంత్రశాస్త్ర నియమాలు తపశ్శక్తి కలిగిన మంత్రశాస్త్రవేత్తలకి తప్ప సామాన్యులకి తెలియదు కనుక కొంతకాలం పాటు మధ్య మధ్యలో మరుగులు పడినవి మళ్ళీ జ్ఞానుల వల్ల కలియుగంలో పునర్వ్యాప్తి చెందింది ఈ అలంకార విశేషం. ఇవాళ అమ్మవారిని ప్రణవపీఠంలో అద్భుతంగా అలంకారం చేశాం. బ్రహ్మలిద్దరూ కూడా భక్తులు సహకరించగా రాత్రి దాదాపు 1 గంట వరకు కూడా కూర్చొని అలంకారం చేశారు. ఆ అలంకారం చేసిన ఆనందం ముఖంలో కనపడుతున్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమ్మవారిని మహామాయ అంటారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమ కలిగించే శక్తి ఒక మాయకే ఉన్నది. ఆ మాయలోంచి బయటపడడానికి అమ్మనే మళ్ళీ మాయనే పట్టుకోవాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే 4 వేళ్ళు లోపలికి వెళ్తాయి. ఇన్ని కూరగాయలతో భోజనం చేస్తాం, శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఆవిడ అన్నపూర్ణ, జగన్మాత, అవ్యాజ కరుణామూర్తి. ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. తల్లే కనుక ద్వేషించడం మొదలుపెడితే లోపల ఒక్కడు బతుకుతాడు, ఒక్కడు బతకడు. అవ్యాజ కరుణామూర్తి కనుక ఎన్ని అపచారాలు చేసినా వాటిని క్షమిస్తూ ఉంటుంది. అటువంటి తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. మానవ జన్మ రాకరాకు వచ్చింది. కామక్రోధాదులతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాదులతో వాటిని పాడు చేసుకోకుండా ఉంటే మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది, లేదా అధపాతాడానికి పొందబడతాం. సాధ్యమైనంత వరకు దేవతా కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించకూడదు శాస్త్రం ఉన్నది. దేవతల కార్యక్రమంలో నిర్లక్ష్యం అంటే అనమాట, ఒకరోజు నైవేద్యం పెడితే ఒకరోజు మారకూడదు, ఒకరోజు ప్రదక్షిణ చేశాం కదా 2వ రోజు మారేయకూడదు. నిత్యం అదొక క్రియ చేయవలసింది. బతికున్నంతకాలం అన్నదినాలు వద్ద మంచినీళ్ళు తాగుతున్నామా లేదా? అలాగే దేవకార్యాలను కూడా మనం అయ్యో ఇవాళ సంధ్యావందనం చేసినా రేపెందుకు అనుకోకండి, ఇవాళ గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకున్నాము రేపెందుకు అనుకోకూడదు. మనం బతికున్నంతకాలం, అన్నం తింటున్నంతకాలం, మన ధన సంపాదన చేస్తున్నంతకాలం, నిద్రపోతున్నంతకాలం దేవకార్యములు కూడా విడిచిపెట్టకుండా చేయాలి. చేస్తే ఆ దేవ రుణం తీరుతుంది. దేవతల రుణం తీరితే ఉన్నంతలో సుఖంగా ఉంటాం. కష్టాలు లేకుండా ఎవడు ఉంటాడండో. ఎంత తపస్యాలి అయినా, ఎటువంటి ఉపాసకుడైనా కష్టాలు పొందుతాడు. కాకపోతే కష్టాలని తట్టుకునే శక్తి, అందులోంచి బయటపడే శక్తి అమ్మిస్తుంది. నేను భక్త తుకారాం కంటే కష్టాలు పడ్డామా, రామదాస్ కంటే కష్టాలు పడ్డారా మీరు? మహానుభావులైనటువంటి ఋషులు కుష్ఠరోగం కూడా పొందిన వాళ్ళు ఉన్నారు, శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. పాండవులు కష్టాలు పొందారు. సాక్షాత్తు అవతారమూర్తి, విష్ణువు యొక్క అవతారమూర్తి అయిన రాముడు కష్టాలు పడ్డాడు. కాకపోతే వాళ్ళు ధర్మం మీద నిలబడ్డారు, సాహసంతో నిలబడ్డారు, వాళ్ళ కర్మానుష్ఠానం చేశారు, బయటపడ్డారు. వాళ్ళ అందులో ఎప్పుడూ కూడా ఇలాంటి అవతారాలు వచ్చినప్పుడు అవతారాలను అలంకరించడం, వాటికి తగిన సేవ చేయటం మన ధర్మం. వీరందరూ కూడా అలా చెయ్యండి. అర్జునుడు అమ్మవారిని శాకంభరిగా అద్భుతంగా స్తోత్రం చేశాడు. మహాభారతం భీష్మ పర్వంలో, సంస్కృత భీష్మ పర్వంలో అర్జున కొరత దుర్గాస్తవం ఉంటుంది. భగవద్గీతారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడు భయపడుతూ ఉంటే ఎంతమందిని ఎలా చంపను, భయం కంటే అక్కడ ప్రేమ ఎక్కువ. భీష్ముడి లాంటి బంధువుల్ని, తాతయ్యల్ని, గురువుల్ని, ద్రోణాచార్యులు లాంటి గురువులు ఎలా చంపడానికి బాధపడుతుంటే అప్పుడు అమ్మవారిని స్తోత్రం చేయమన్నాడు. మహాభారతంలోది ఇది, బడి పొక్కిటిది కాదు. అందులో అప్పుడు అర్జునుడు అమ్మవారిని 14 స్తోత్రాలు, 14 శ్లోకములతో
పిలిచాడు. నమస్తే సిద్ధశానాలి ఆయే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళి భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే నమస్తుభ్యం కాళి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయజయే శిఖించధ్వజరే నానాభరణ భూషితే అట్టసూల ప్రహరణే ఖడ్గ కేటకధారిణి ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షణమోస్తుతే వేదశ్రుతి మహాపుణ్యే నిత్యం సన్నిహితాలయే జంబూ కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీశ్రీ స్తథే చ సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రి జననీ తథా తుష్టి పుష్టి ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవగ్రీ భూతిర్భూతిమతాం సంఖ్య వీచసే శతచారణై. ఈ శ్లోకాల్లో అందులో ముఖ్యంగా ఉమే శాకంభరి అమ్మవారిని ఉమా అనే శబ్దం అందరికీ ప్రసిద్ధి. ఇక్కడ శాకంభరి అనే శబ్దం ఈ కథ ద్వారా వచ్చిందనమాట. దేవతలకి మునులకి భోజనం పెట్టింది, తర్వాత వర్షాలు కురిపించింది, సస్యశ్యామలం చేసింది, కూరగాయలతో ఆహార పదార్థాలతో కడుపు నింపిన ఓ తల్లి రక్షించన్నాడు అర్జునుడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై నేటికి 18వ రోజు అర్ధరాత్రితో మీకు విజయం లభిస్తుంది అన్నది. అటువంటి శాకంభరిని ఇవాళ మళ్ళీ మనం తలుచుకుంటున్నాం. అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేయండి, సకల సుఖాలు కలుగుతాయి. శ్రీమాతా శ్రీ మహారాజు.